ఐపీఎల్ 2025 సీజన్ చరమ దశకు అయితే చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అందించిన 4 టీంలు టాప్ 4 స్పాట్లు అయితే కైవసం చేసుకొని ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై అయిపోయాయి. అలానే రిమైనింగ్ 6 టీమ్స్ అఫీషియల్ గా ఎలిమినేట్ అయితే అయిపోయాయి. అలానే లీగ్ దశలో చివరి 10 లీగ్ మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరిగాయి. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిన టీమ్స్ అన్నిటిని అఫీషియల్ గా ఎలిమినేట్ అయిన టీమ్స్ ఘోరంగా ఓడించాయి. అయితే ఓవరాల్ గా ప్లే ఆఫ్స్ కి తొలి స్థానంలో పంజాబ్ కింగ్స్, సెకండ్ పొజిషన్ లో ఆర్సీబీ, థర్డ్ స్పాట్ లో జీటీ, ఇక లాస్ట్ స్పాట్ లో అంటే 4వ స్పాట్ లో ముంబై ఇండియన్స్ నిలిచాయి. అయితే ఓవరాల్ గా లీగ్ దశలు అయితే కంప్లీట్ చేసుకుంది ఈ ఐపీఎల్ సీజన్. ఇక మిగిలింది క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఫైనల్ మ్యాచ్. అయితే ముందుగా తొలి 2 స్థానాల్లో ఉన్న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ క్వాలిఫైర్ 1 కోసం తలబడతాయి. ఆ తర్వాత రోజున 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలబడతాయి. అయితే 3, 4 స్థానాల్లో ఉన్న ముంబై, గుజరాత్ టైటాన్స్ లో ఏ టీం గెలుస్తుందో ఆ టీము మొదటి క్వాలిఫైర్ 1 అయిపోయినాక ఓడిపోయిన టీంతో ఈ మ్యాచ్ అయితే ఆడుతుంది. ఈ విధంగా అయితే స్ట్రక్చర్ ఉంటుంది. అయితే మే 29న గురువారం రోజు రాత్రి 7:30 పంజాబ్ కింగ్స్ కు హోమ్ గ్రౌండ్ అయిన మహారాజా యజువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మొల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీలు తొలి ఫైనలిస్ట్ గా క్వాలిఫై అయ్యే మ్యాచ్ కి అయితే సిద్ధమైపోయాయి. అయితే ఆర్సీబీ ప్రీవియస్ మ్యాచ్ లో ఒక అద్భుతమైన విజయాన్ని అయితే లక్నోపై నమోదు చేసింది. అలాగే ఆ రెట్టింపు ఉత్సాహంతో ఈ మ్యాచ్ కి అయితే సిద్ధమవుతుంది ఆర్సీబీ. అయితే అదర్ ఎండ్ లో పంజాబ్ కింగ్స్ అదేమీ తక్కువ తినలేదు. అంతకు ముందు రోజు ముంబై ఇండియన్స్ ఓడించి తొలి స్పాట్ లోకి అయితే పాయింట్స్ టేబుల్ లో దూసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ల మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనటంలో సందేహం అయితే లేదు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అలాగే ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఇరువురు టీమ్స్ యొక్క యాక్టివ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అయితే ఏ టీం ఫేవరెట్, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ జరిగే మొల్లాన్పూర్ స్టేడియం యొక్క గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియం చాలా బ్యూటిఫుల్ స్టేడియం గా మాట్లాడుకోవచ్చు. ఇది పంజాబ్ కింగ్స్ కి హోమ్ గ్రౌండ్ గా అయితే చెప్పుకోవచ్చు. దీన్ని 2021లో ఓపెన్ చేశారు. అంటే కొత్త స్టేడియం రీసెంట్ గా చెప్పుకోవచ్చు. అలానే ఆడియన్స్ కెపాసిటీ 38,000గా ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. బట్ T20 ఫార్మాట్ లో ఎస్పెషల్లీ ఐపీఎల్ మ్యాచెస్ లో బౌండరీ డైమెన్షన్స్ చాలా రెడ్యూస్ అయితే చేస్తున్నారు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 66 నుండి 68 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చి 74 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వాళ్ళకి ఏకంగా 56, 58 మీటర్ల వరకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే మహారాజా యజువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జనరల్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా పిచ్ గా మాట్లాడుకోవచ్చు. ఒక విధంగా బ్యాలెన్స్డ్ పిచ్ అయినప్పటికీ గత కొన్ని మ్యాచ్ల నుంచి కొంచెం హై స్కోరింగ్ బ్యాటింగ్ అయితే చూసాం. అయితే ఇనిషియల్ గా పేస్ స్వింగ్ లైట్ గా జనరేట్ అవుతుంది. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఐఎండి ప్రకారం ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏమని అంచనా వేసిందంటే మ్యాచ్ డేనా మార్నింగ్ టెంపరేచర్ వచ్చేకి 34 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాక్సిమం గా ఉంటుందంట. మినిమం టెంపరేచర్ వచ్చి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుందంట. అంటే వర్షాలు పడిపోయి మ్యాచ్ అయిపోయే ట్విస్ట్లు అయితే ఈ మ్యాచ్ లో ఏమి లేవంట. హ్యూమిడిటీ లెవెల్స్ వచ్చేకి యావరేజ్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ మొత్తం సీజన్ లో కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. టెలివిజన్ లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్ 2 లో చూడొచ్చు. తెలుగులో వీళ్ళు చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1 లో చూడొచ్చు. అలాగే మొబైల్ యాప్, వెబ్సైట్ లో చూడాలంటే జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ఇది లైవ్ స్ట్రీమింగ్ పరిస్థితి అయితే మాత్రం. ఇక మొల్లాన్పూర్ క్రికెట్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ గా ఇప్పటి వరకు ఇక్కడ 9 మ్యాచ్లే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 5 గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ 23 మార్చి 2024లో జరిగింది. లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ 20 ఏప్రిల్ 2025లో జరిగింది. టాస్ గెలిచిన టీమ్స్ మ్యాచ్ విన్ అయినవి 5, 55.56% అయితే ఉంది. టాస్ ఓడిన టీమ్స్ మ్యాచ్ విన్ అయినవి 4, 44.44% ఉంది. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 219 పరుగులు 6 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ బ్యాట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ 95 పరుగులకి కేకేఆర్ ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేజ్ ఈ గ్రౌండ్ లో 177 పరుగులు 6 వికెట్లుగా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 168 పరుగులుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఈ గ్రౌండ్ యొక్క టోటల్ ఐపీఎల్ స్టాట్స్. ఇక తర్వాత ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క యాక్టివ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య ఏకంగా 35 మ్యాచ్లు జరిగాయి. ఆర్సీబీ 17 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 18 గెలిచింది. ఈక్వల్ గా టఫెస్ట్ ఫైట్ లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎవరు డామినేషన్ ఎవరి మీద లేదు.
జస్ట్ గ్యాప్ ఒక్క మ్యాచ్ మాత్రమే. అయితే ఈ సీజన్‌లో 2 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఫస్ట్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మీద 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలిచింది. శ్రేయస్ అయ్యర్ కొంచెం వైలెంట్‌గా బిహేవ్ చేశాడు. దానికి ఇమ్మీడియేట్ మ్యాచ్‌లోనే గెలిచి ఆర్‌సీబీ గెలిచింది 5 వికెట్ల తేడాతో. అలానే కోహ్లీ కొన్ని ఫన్నీగా శ్రేయస్ అయ్యర్‌తో మిమిక్రీ చేశాడు. ఓవరాల్‌గా ఇద్దరు తల మ్యాచ్ గెలిచి ఈ ఫైట్‌కి అయితే వస్తున్నారు కాబట్టి ఈ ఫైట్‌లో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా డామినేటెడ్ అయితే అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ప్రీవియస్ మ్యాచ్‌లో క్రిటికల్ మ్యాచ్‌లో ఎంఐని ఓడించి పంజాబ్ కింగ్స్ తొలి స్థానాన్ని అయితే ఆక్యుపై చేసింది. అయితే ఐపీఎల్ పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల 10 డేస్ బ్రేక్ వల్ల ప్రతి మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో ఉన్న ఒక క్రూషియల్ ప్లేయర్‌ని అయితే పంజాబ్ కింగ్స్ మిస్ చేసుకోబోతుంది. అతనే మార్కో జన్సన్. ఇతను ఈ గేమ్ చేంజింగ్ ఆల్ రౌండర్‌గా చెప్పుకోవచ్చు. అతను నేషనల్ డ్యూటీ మీద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడడానికి గాను వాళ్ళ టీంకి సేవలు అందించడానికి వెళ్తున్నాడు. ఖచ్చితంగా మన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అయితే రిమైనింగ్ స్క్వాడ్‌లో పెద్దగా మార్పులైతే లేవు. అందరూ ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ ఉండరని అంటున్నారు. అలాగే నిన్న చేసిన వీడియోలో కొంతమంది కామెంట్లు కూడా చేశారు. అతని ఇంగ్లీష్ అందుబాటులో ఉండలేదని. ఖచ్చితంగా చెప్తున్నా. ఖచ్చితంగా ఆ మ్యాచ్‌లో ఉంటాడని చెప్పి ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్పాయి. అవి కూడా అఫీషియల్ వెబ్‌సైట్స్ ఈఎస్పీఎన్ క్రికెట్ ఇన్ఫో, టైమ్స్ ఆఫ్ ఇండియా, క్రిక్ బజ్‌ల న్యూస్ ప్రకారం జోష్ ఇంగ్లీష్ ఈ మ్యాచ్‌కి అయితే అవైలబుల్‌గా ఉంటున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకునేప్పుడు డెఫినెట్లీ అందరికి తెలిసిందే. పంజాబ్ కింగ్స్ యొక్క పేస్ ఆయుధం హర్షదీప్ సింగ్. అతను కనుక పవర్ ప్లేలో మంచి బ్రేక్స్ ఇవ్వగలిగితే డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్ ఫైటింగ్ రేస్‌లో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతనికి తోడుగా కేఎల్ జెమిన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్ సాలిడ్ పేస్ అటాక్ అయితే ఓవరాల్ కనబడుతుంది. ఎస్పెషల్లీ విజయ్ కుమార్ వైశాఖ్ ప్రీవియస్ మ్యాచ్‌లో ఎక్సెప్ట్ లాస్ట్ ఓవర్ అదిరిపోయే బౌలింగే చేశాడు. అందులోనూ ఆర్‌సీబీతో మ్యాచ్ అంటే డెఫినెట్లీ అతనిదే కీ రోల్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇక మార్కో జన్సన్ ప్లేస్‌లో కొత్త బౌలర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయరు. ఆల్రెడీ ఆల్ రౌండర్ ఉన్నారు. అజ్మతుల్లా ఉమర్జా అతని రోల్‌ని కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయడానికి నేనైతే అనుకుంటున్నా. అతన్ని ఆడించే ఛాన్స్ ఉన్నాయి. అలానే యుజీ చాహల్, హర్ప్రీత్ బౌర్ ఎవరో ఒకరు స్పిన్ యూనిట్‌ని అయితే నడిపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హర్ప్రీత్ బౌర్ ఆల్రెడీ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ ఫామ్‌లో ఉన్నాడు. వెల్ టచ్‌లో ఉన్నాడు. అతన్ని ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్లేయింగ్ 11 ఈ టైంలో డిస్టర్బ్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఓవరాల్‌గా ఇలాంటి మ్యాచ్‌లో న్యూ ఎంట్రీలు పెట్టి కొత్త వాళ్ళని ఆడించి స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ అయితే మాక్సిమం కనపడవు కాబట్టి ఆ ప్లేయింగ్ 11లో ఎక్కువగా ఆడే అవకాశాలు ఉంటాయి. ఇక అలాగే బ్యాటింగ్ యూనిట్‌లో మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్ నుండి ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఓపెనర్స్‌గా వస్తున్నారు. లిటరల్లీ చిత్త కొట్టేస్తున్నారు భయ్యా. సో ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్‌లతో బ్యాట్ నుండి పరుగులు మరోసారి అవసరమైందని చెప్పుకోవచ్చు. అలానే ఎక్స్‌ప్లోజివ్ స్టార్ట్ అయితే వీళ్ళ నుంచి రావాలి. లేదంటే ఆర్‌సీబీ బౌలింగ్ యూనిట్‌ని నిలువరించడం చాలా కష్టంగా మాట్లాడుకోవచ్చు. అలానే టాప్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, అలాగే ఫోర్త్ స్పాట్‌లో మూవ్ అయిపోయాడు. ఇక థర్డ్ స్పాట్‌లో జోష్ ఇంగ్లీష్ ప్రమోట్ చేయడం అబ్సల్యూట్‌లీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోష్ ఇంగ్లీష్ క్లియర్ డామినేషన్ అయితే తొలి నుండి చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ బ్యాక్ బోన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ ఇన్ టచ్. అలాగే తన కెప్టెన్సీ టాక్టిక్స్ అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయి. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది పంజాబ్ కింగ్స్ యొక్క ఫినిషింగ్ వెరీ ఎక్సలెంట్. నెహాల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, అజ్మతుల్లా ఉమర్జాయ్‌తో సాలిడ్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. ఓవరాల్‌గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్, అజ్మతుల్లా ఉమర్జాయ్, హర్ప్రీత్ బౌర్, కేఎల్ జెమిన్సన్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా విజయ్ చాహల్ ఆర్ విజయ్ కుమార్ వైశాఖ్ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక నా ఒపీనియన్ అయితే పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, నెహాల్ వదీరా, శశాంక్ సింగ్ అనుకుంటున్నా. ఇక బౌలింగ్ యూనిట్ లో హర్షదీప్ సింగ్ మెయిన్ రోల్ ప్లే చేయనున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ లో మెయిన్ స్ట్రెంత్ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్స్ డామినేటెడ్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నారు. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే వీళ్ళ టీంలో ఉన్నారు. ప్రియాంశు ఆర్య, ప్రభ్ శర్మ సింగ్, నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, హర్ప్రీత్ బౌర్ 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ మొన్న ముంబై ఇండియన్స్ లిటరల్లీ చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ టీమిండియాలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న 6 ప్లేయర్స్ ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ రోలే డామినేటెడ్ గా కనబడింది ప్రీవియస్ మ్యాచ్ లో. సో ఆర్సీబీ లాంటి స్ట్రాంగ్ టీమ్ తో వీళ్ళ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా బెస్ట్ రైవలరీ చూడొచ్చు అని అనుకున్నా. ఇక ఫైనల్ గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మ్యాచ్ లో 228 పరుగుల భారీ టార్గెట్ చేజ్ చేసి ఒక అద్భుత విజయంతో టాప్ 2 లో ప్లేస్ లో అయితే నిలిచింది ఆర్సీబీ. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. పేస్ యూనిట్ లో జోష్ ఎజ్లూడ్ ఫుల్ ఫిట్ గా ఉన్నాడట. అలానే టిమ్ డేవిడ్ కూడా ఫిట్ గానే ఉన్నాడు. ఇద్దరు నెక్స్ట్ మ్యాచ్ లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయని ఆల్రెడీ లక్నోతో మ్యాచ్ ముగియగానే యాక్టింగ్ కెప్టెన్ గా ఉన్న జితేష్ శర్మ,
దీని గురించి ఎవరినైతే ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఫిట్ గా ఉన్నారు. ఎటువంటి ఇంజురీ కన్సర్న్స్ అయితే టీంలో లేవు. వీళ్ళు వాడే ఛాన్సెస్ అయితే ఫిట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీ ఆల్ స్క్వాడ్ 100% ఫిట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అని అందరినీ మైండ్ పిచ్చెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ప్లేయింగ్ 11 లోకి వచ్చిన నవన్ తుషారా అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. ఇతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి జస్ట్ 6.50 ఎకానమీతో 1 కీ వికెట్ కూడా తీశాడు. ఈ సిచ్యువేషన్ లో ప్లేయింగ్ 11 లో తప్పించలేని పరిస్థితి అయితే నెలకొంది. అలానే జోష్ హెజిల్వుడ్, నవన్ తుషారాని ఇద్దరిని ఆడిస్తే లివింగ్స్టోన్ ఆర్ రొమారియో షెఫర్డ్ ఇద్దరిలో ఒకరిని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ ప్లేయర్ గా ఓవర్సీస్ నుండి ఫిలిప్ సాల్ట్ ఆల్వేస్ ఆడుతూ ఉంటాడు. ఇక ఫోర్త్ ప్లేయర్ గురించి జోష్ హెజిల్వుడ్డా, రొమారియో షెఫర్డా, లియామ్ లివింగ్స్టోనా, టిమ్ డేవిడా చాలా సమస్య వచ్చిందని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. అలాగే బౌలింగ్ యూనిట్ లో ఆర్సీబీ ఇద్దరు ఓవర్సీస్ ఆప్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఇండియన్ బ్యాటర్ వచ్చేకి ప్లేయింగ్ 11 ఉండాల్సి ఉంటుంది. సో ఈ టైంలో ఇలాంటి క్వాలిఫైర్ మ్యాచెస్ లో ఎప్పుడు ఇంతవరకు ఆడని బ్యాట్స్మెన్ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేస్తారు అనేది తప్పు అనుకోవచ్చు. ఎందుకంటే అది జరిగే పనే కాదు. ఎస్పెషల్లీ ముల్లాన్పూర్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఓవర్సీస్ నుండి ఒక పేస్ బౌలింగ్ తో ఆడించే అవకాశాలు నా ఒపీనియన్ ప్రకారం ఉండే అనుకుంటున్నా. అలానే నవన్ తుషారానా లేదంటే జోష్ హెజిల్వుడ్ ఎవరో ఒకరిని ఆడిస్తారు. నా ఒపీనియన్ అయితే మాత్రం నవన్ తుషారాని ఆడిస్తారు అనుకున్నా. ఎందుకంటే అన్క్యాప్డ్ పేస్ ఓపెనర్స్ గా వస్తారు. ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, అలాగే జోష్ ఇంగ్లీష్ అన్క్యాప్డ్ పేరు కాదనుకోండి. ఇలాంటి బ్యాటింగ్ యూనిట్ ని అడలు పుట్టించాలంటే ఖచ్చితంగా మంచి యార్కర్లో మంచి లైన్ లెంత్ బౌలింగ్ చేస్తే నవన్ తుషార్ అనే రైట్ అని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్ లో అలాంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఓవరాల్ గా హెజిల్వుడ్, నవన్ తుషార్ ఎవరో ఒకరే స్కార్ లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక పేస్ యూనిట్ లో భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్ రిమైనింగ్ బౌలర్స్ గా ఉంటారు. బట్ బెస్ట్ అకాడమీతో బౌలింగ్ చేయకపోతే ఆర్సీబీ డెఫినెట్లీ కాస్ట్లీగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గత మ్యాచ్ల నుంచి వీళ్ళిద్దరు లై తప్పుతారని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో కృణాల్ పాండ్యా, సుయష్ శర్మలు ఆడనున్నారు. ఇక ప్లేయింగ్ 11 లో లియామ్ లివింగ్స్టోన్ కనుక ఉంటే అతను కూడా స్పిన్ యూనిట్ బాధ్యత పంచుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అవగానే ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ ఫెయిలింగ్ క్యూ కట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, కథ అంతా మారిపోయింది. కోహ్లీ అవుట్ అయినా కూడా లోయర్ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ వరకు మంచి బ్యాటింగ్ లైన్ అప్ ఆర్సీబీలో కనబడుతుంది. సో ఈ డిఫరెన్స్ వల్లే క్వాలిఫైయర్ దాకా వచ్చింది ఆర్సీబీ ఈజీగా అని చెప్పుకోవచ్చు. ఇక ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ నుండి మంచి గ్రేట్ స్టార్ట్ అయితే చూస్తూనే ఉన్నాం. మొదటి మ్యాచ్ నుంచి వీళ్ళిద్దరి నుంచి వెల్ స్టార్ట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో ఇదే కంటిన్యూ చేయాల్సి ఉంది ఇక గత 2 మ్యాచ్ల తర్వాత 3 మ్యాచ్ల దాకా. ఇక రజిత్ పాటిదార్ లైన్ లోకి వచ్చే కొంచెం ఆర్సీబీకి తేలిక అయిపోతుంది పని అని చెప్పుకోవచ్చు. అతను ఒక్కడే ఫామ్ లో లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇక తర్వాత లివింగ్ స్టోన్ కూడా ఇదే రూట్ లో పోతున్నాడు. ఇతను కూడా ఆడాల్సి ఉంది. ఇక మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు. ప్రీవియస్ మ్యాచ్ లో వీళ్ళు ఆడిన నాక్ అలాంటిది అద్భుత విజయం అయితే అందించారని చెప్పుకోవచ్చు. సో అదే ఫ్లోని కంటిన్యూ చేస్తే చాలు. ఇక ఫినిషింగ్ లో రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యాలతో బాగా ఉంది. ఒకవేళ రొమారియో షెఫర్డ్ పక్కన పెట్టి టిమ్ డేవిడ్ ఆడించినా కూడా ఓవరాల్ గా ఫినిషింగ్ అయితే వెల్లగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్ ఆర్ టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, నవన్ తుషారా ఆర్ జోష్ హెజిల్వుడ్, యాష్ దయాల్, ఇంపాక్ట్ పేరుగా సుయష్ శర్మ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే ఆర్సీబీనే ఫేవరెట్. ఎందుకంటే వీళ్ళ ప్లేయింగ్ 11 లో మంచి స్ట్రెంత్ అయితే కనబడుతుంది. అలాగే పంజాబ్ కింగ్స్ దగ్గర అన్క్యాప్డ్ ప్లేయర్స్ కనుక గేమ్ లో ఉంటే అబ్సల్యూట్లీ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నా ఫేవరెట్ టీం అయితే ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నా. మీరైతే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.